వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా ఆపేశారు. భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలు అన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీగా పిలుచుకునే వేములవాడలో ఆలయం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ కి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తులకు తగ్గట్టు ఆలయం విశాలంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఉండేవి. శివరాత్రి లాంటి పండుగలప్పుడు భక్తులు ఇబ్బందులు ఇన్ని కావు. ఆలయ అభివృద్ధిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని 4 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది. ఆ దిశగానే పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు 150 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో ఇప్పటికే రోడ్ల వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం దాదాపు 47 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్నదాన సత్రంకు సంబంధించి భవన నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. భక్తుల దర్శనాలకు ఇబ్బంది రాకుండా భీమేశ్వర ఆలయంలో దాదాపు 3.5 కోట్లతో ఏర్పాట్లు సైతం చేశారు. ఇప్పటికీ రాజన్న ఆలయంలోని కళాభవన్, ఆలయ ఈవో ఆఫీస్, ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ లను కూల్చివేశారు. ఇక్కడ మంచిగా కొత్త కట్టాలి, డెవలప్ చేయాలని చెప్పేసి మంచిగా కడుతురు. భక్తులు ఇబ్బంది అయింది. అక్కడ పనులు జరిగేటప్పుడు ఏదన్నా మనకు కలిగినా కానీ జనాలకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనం భీమల్ల గుళ్ళనే అన్ని కోళ్ళను కట్టేయడం కానీ, మనం లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం ఇవ్వడం కానీ ఇక్కడ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గుడి డెవలప్మెంట్ కోసము గుడి అనేది కొంచెం క్లోజ్ చేసిర్రు. అక్కడ జరిగే అన్ని అభిషేకాలు, గోపూజ అన్ని ఇక్కడ కోడలు కట్టడము అన్ని భీమన్న దేవాలయంలో చేస్తున్నారు. మనకు అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు. అక్కడ రాజన్న గుళ్ళ ఇబ్బందుల వల్ల డెవలప్మెంట్ కోసం అని చెప్పి భీమన్న గుళ్ళకి షిఫ్ట్ చేసారు. ఇక్కడ కూడా దర్శనం బాగా జరుగుతున్నాయి. అక్కడ కూడా అన్ని తొందరగా డెవలప్మెంట్ తొందరగా పూర్తయి రాజన్న దర్శనం ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆలయంలో పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు, కళ్యాణాలు, అర్జిత సేవలను ఏర్పాటు చేశారు. స్వామివారికి నిత్యం జరిగే పూజలు అర్చకులచే ఏకాంతంగా జరుగుతాయని అధికారులు, అర్చకులు చెబుతున్నారు. మనకు ఆర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయంలో ఇటు కుంకుమార్చనలు, అభిషేకములు, అన్న పూజలు, కళ్యాణోత్సవాలు, పల్లాకి సేవలు, పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త మొక్కుబడులన్నీ కూడా భీమేశ్వరాలయంలో చేయించుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ రాజగోపురం వద్ద ఉన్నటువంటి స్వామివారిని దర్శించి అలాగే భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో మొక్కుబడులను కూడా సమర్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మొక్కుబడులు, దర్శనాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. రాజన్న ఆలయంలో జరిగిన ఆర్జిత సేవలు, కోడె మొక్కుబడి, అభిషేకాలు, అన్న పూజ, కుంకుమ పూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం భీమేశ్వర ఆలయంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే కళ్యాణ ఉత్సవ మూర్తులను పల్లకీ సేవ ద్వారా శ్రీ భీమేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. ఏదైతే పాత స్థానంలో ఉన్నాయన్ని డిస్మెంటల్ చేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకునే దశలో మనం ఇప్పటి వరకు కూడా భక్తులకు దర్శనాలు కల్పిస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం పనులు వేగవంతమై అభివృద్ధిని వెంటనే చేయాలనే ఉద్దేశంతో భక్తులకు త్వరితగతిన అభివృద్ధి చేసి దేవాలయ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో భక్తులందరికీ కూడా మనం రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో మనం స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనుల్లో దేవాలయ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని సరైన క్లారిటీ ఇవ్వటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాత్రికి రాత్రి పోలీస్ బందోబస్తు పెట్టి రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతున్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజన్న దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి, ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి, పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమైతలేదు. ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా అత్యంత ప్రాచీనమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శృంగేరి పీఠాధిపతులు శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలు
వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పి గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతామన్నమాట. బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం. సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు ఎప్పటిలాగే దర్శనమిచ్చేలా చేస్తామంటున్నారు ఆలయ అధికారులు.